హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ ఆగు అంటూ కృష్ణప్రసాద్ మీద విరుచుకుపడుతూ ఈ ఇంట్లో వాళ్ళను కాదనుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇంట్లో సిగ్గు లేకుండా ఏ మొహంతో అడుగుపెట్టావు అని చెప్పి అంటూ ఉంటుంది. వదిన, ఆయన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చారు కదా వదిన, దయచేసి ఆయన్ని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి మీరా ఏడుస్తూ అపూర్వని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, నీకేం తెలియదు మీరా, నువ్వు అమాయకురాలివి కాబట్టే ఈ కృష్ణప్రసాద్ ఆటలు ఇలా సాగుతున్నాయి. నువ్వు ఇలాగే వదిలేస్తే ఇతను మూడో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇప్పటికే 2 సార్లు పెళ్లి చేసుకున్న ఇతనికి మూడో పెళ్లి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు కదా అని చెప్పి అలా అపూర్వ కృష్ణప్రసాద్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య, దయచేసి వదినకు మీరైనా చెప్పండి అన్నయ్య అని మీరా అంటూ ఉంటే, ఏం చెప్పమంటావమ్మా, ఇన్ని రోజులుగా ఈ కృష్ణప్రసాద్ ఎన్ని తప్పులు చేసినా కూడా నీ మొహం చూసి క్షమించాను. కానీ ఈరోజు చివరకు నిన్ను, నీ పిల్లల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. లెటర్ కూడా రాసిపెట్టి మరీ వెళ్ళిపోయాడు. అటువంటి ఈ మనిషిని నేను ఇంకొకసారి ఎలా నమ్మగలను? చూస్తూ చూస్తూ నా చేతులతో నేను నా చెల్లెలకి అన్యాయం ఎలా చేయగలను? అందుకే ఈ విషయంలో మీ వదిన ఆలోచించేదే కరెక్ట్ అమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో మీరా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటుంది. వదిన, ప్లీజ్ వదిన, ఇంకెప్పుడు కూడా ఆయన ఆ ఇంటికి వెళ్లకుండా మేం చూసుకుంటాం అని చెప్పి ఈ ఒక్కసారికి ఆయనను క్షమించి ఇంట్లోకి రానివ్వండి అని మీరా అంటూ ఉంటే, ఇకప్పుడు అపూర్వ, ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు కృష్ణప్రసాద్, ఇంకెప్పుడు కూడా ఆ ఇంటి గురించి కానీ ఆ ఇంట్లో మనుషుల గురించి కానీ ఆలోచించనని కృష్ణప్రసాద్ మాటిస్తే అప్పుడు నేను అతన్ని ఇంట్లోకి రానిస్తాను, అప్పటి వరకు ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, ఏమండి, దయచేసి ఒక్క మాట చెప్పండి, ఇంకెప్పుడు కూడా ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించనని వదినకు మీరొక్క మాట చెబితే మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తారు అని చెప్పి మీరా బతిమలాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక దాంతో అపూర్వ దేవుడి గదిలోకి వెళ్ళి హారతి తీసుకువచ్చి కృష్ణప్రసాద్ చేతికి ఇస్తూ, కృష్ణప్రసాద్, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడు కూడా ఆ ఇంటి గురించి కానీ ఆ ఇంట్లో మనుషుల గురించి కానీ ఆలోచించనని అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శారదను, గగన్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. శారద గురించి ఆలోచించకుండా ఉండడం అంటే అది నా ప్రాణం వదిలేయటంతో సమానం అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి కృష్ణప్రసాద్, నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదా? నీ భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ఈ హారతి మీద ప్రమాణం చేసి నువ్వు ఇకపై ఎప్పుడూ కూడా ఆ ఇంటికి వెళ్ళనని, ఆ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించనని చెప్పు అని అలా అపూర్వ అడుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ప్రమాణం చేయలేక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అపూర్వ ఎవరు చూడకుండా కృష్ణప్రసాద్ చెవిలో, చూడు కృష్ణప్రసాద్, నీ భార్య బిడ్డలు ప్రాణాలతో ఉండాలంటే ముందు మర్యాదగా అందరి ముందు ఈ హారతి మీద ప్రమాణం చెయ్యి, లేదంటే ఏ గ్యాస్ సిలిండర్ పేలో నీ భార్య శారద, ఏ యాక్సిడెంట్లోనో నీ కొడుకు గగన్ ఇద్దరు పైకి పోతారు అని చెప్పి అలా అపూర్వ కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది. నేను ఎంతకైనా తెగిస్తానని, ఏమైనా చేస్తానని నా గురించి నీకు బాగా తెలుసు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. మర్యాదగా నువ్విప్పుడు ప్రమాణం చేయకపోతే నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని అలా అపూర్వ కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో శారదను, గగన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ దేవుడి హారతి మీద అలా ఇష్టం లేకపోయినా అలా తన చేతిని హారతి మీద ఉంచి ప్రమాణం చేస్తాడు. ఇక అలా కృష్ణప్రసాద్ చెయ్యి కాలుతుంది. తను శారద గురించి, గగన్ గురించి ఆలోచిస్తూ ఇక అలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఏమండి అని చెప్పి అలా మీరా కూడా కృష్ణప్రసాద్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. పాపం నాన్న ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క గగన్, శారద వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత శారద జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే గగన్ వచ్చి శారద కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అలా శారద ఒడిలో తల పెట్టి, చాలా థ్యాంక్స్ అమ్మా, అతను అడగగానే అతని కోసం వెళ్ళిపోకుండా నువ్వు నా వైపు నిలబడ్డావు అని చెప్పి
గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచింది నువ్వే కదా నాన్న. 6 ఏళ్ల వయసులో నేను నీ చెయ్యి పట్టుకోవాల్సింది పోయి నువ్వే నా చేతిని పట్టుకొని నన్ను నడిపించావు. కష్టాల్లో ఉన్న మన కుటుంబాన్ని ఆడుకోవాల్సిన వయసులో నీ 2 చేతులతో మోసావు అని చెప్పి అలా శారద, ఈరోజు నేను బతికున్నానంటే దానికి కారణం నువ్వు. ఆయన నా మెడలో కేవలం 3 ముళ్ళు వేశారు అంతే. కడదాకా కలిసి ఉంటానని ప్రమాణం చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకోవాల్సిన బాధ్యత నువ్వు తీసుకున్నావు. నన్ను తల్లిలా కాకుండా కూతురులాగా అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను పోషిస్తూనే ఉన్నావు. నీలాంటి కొడుకు నా కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం అని చెప్పి శారద, ఎవరు మన మధ్య వచ్చినా కూడా మనల్ని దూరం చేయలేరు నాన్న అని చెప్పి అలా శారద గగన్తో అంటూ ఉంటే గగన్ కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా శారద చేతికి ముద్దు పెడతాడు. కొద్దిసేపటికి భూమి ఏడుస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇందాక నేను నిన్ను సరిగ్గా గమనించలేదు. నువ్వు కూడా అక్కడికి వచ్చావు కదా, గుడిలో జరిగిన గొడవంతా చూసావు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునాంటీ అని చెప్పి అలా భూమి అంటూ ఉంటే, ఏ తైతక్క, నువ్వు ఆ కృష్ణప్రసాద్ని కలవాలనుకున్నావు కదా, ఇంతకీ అతన్ని కలిసావా? నీ వాళ్ళ గురించి అతన్ని అడిగావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. శారద పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమి, ఆయనకు నీ వాళ్ళ గురించి తెలుసా? అంటే నువ్వు ఇన్ని రోజులుగా వెతికేది ఆయన కోసమేనా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవునంటీ, నేను ఇన్ని రోజులు వెతికేది అంకుల్ కోసమే అని భూమి అంటూ ఉంటుంది. మరి ఏం జరిగింది భూమి, ఎందుకు అంత బాధగా ఉన్నావని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు భూమి శారదను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఆంటీ, ఎంతో ఆశగా అంకుల్ని కలిసి నా వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ అంకుల్కి కూడా నా వాళ్ళ గురించి ఏమీ తెలియదట. ఆ రోజు ఫ్యాక్టరీని తగలబెట్టినప్పుడు శోభచంద్ర గారు నిండు గర్భిణిగా ఆ మంటల్లో కాలి బూడిదైపోయారని అంకుల్ చెప్పారు. కానీ నేను కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరే దొరికానట. నాతో పాటు శోభచంద్ర గారి గజ్జలు, ఆవిడ వస్తువులు కూడా ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ గోడ పక్కనే నన్ను ఒక చిన్న కుర్రోడు చూశాడట. తరువాత నన్ను 2 భార్యాభర్తలు తమ సొంత కూతురుగా పెంచి పెద్ద చేశారు. నన్ను పెంచి పెద్ద చేసిన తర్వాతే నేను వాళ్ళ సొంత కూతుర్ని కాదని వాళ్ళు నాకు చెప్పారు. అందుకే నా కన్న వాళ్ళను వెతుక్కుంటూ వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారన్న విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. ఒకరోజు నేను రాజమండ్రిలో ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న సమాధి దగ్గరకు అంకుల్ రావడాన్ని చూశాను. అక్కడున్న సెక్యూరిటీని అడిగితే ప్రతి సంవత్సరం కూడా అదే రోజున ఆయన అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారని సెక్యూరిటీ ద్వారా తెలిసింది. అందుకే రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చిన అంకుల్ని కలవాలని ఇన్ని రోజులుగా ప్రయత్నించాను. కానీ ఈరోజు అంకుల్ నా వాళ్ళ గురించి ఏ వివరాలు తెలియదనేసరికి ఇక ఎప్పటికీ నా కన్న వాళ్ళను కలుసుకోలేనని నాకు అర్థమైందా ఆంటీ అని చెప్పి, ఇక ఈ జన్మకు నేను అనాథగా మిగిలిపోవాల్సిందేనా అని చెప్పి అలా భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను దొరికానని చెప్పి శారదకి చెబుతూ ఉంటే అక్కడే ఉన్న గగన్ మొత్తం కూడా వినేస్తాడు. ఇక భూమియే తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలన్న విషయం తెలుసుకుని గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అలా ఎంతగానో ఆనందపడిపోతూ, భూమి, ఇన్ని రోజులుగా నిన్ను కళ్ళెదురే పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతికానా, దేవుడు మన ఇద్దరిని ఈ విధంగా కలపాలని రాసి పెట్టున్నాడు. అందుకే చిన్నప్పుడు నిన్ను నా నుండి దూరం చేసి మళ్ళీ ఇప్పుడు నిన్ను నాకు దగ్గర చేశాడు అని చెప్పి ఇక అలా గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ, నీ వాళ్ళ కోసం నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా, నీ వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళ దగ్గరకు నేను నిన్ను చేరుస్తాను అని చెప్పి అలా గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమి ఏడుస్తూ ఉంటే, ఏ తలతిక్క, నువ్వు బాధపడకు, నీ వాళ్ళెవరో నేను కనిపెడతాను అని చెప్పి అలా గగన్ భూమికి మాటిస్తూ ఉంటే, నిజంగానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీకు వాడి సంగతి తెలీదమ్మా, వాడు ఒక్కసారి ఎవరికైనా మాట ఇచ్చాడంటే ప్రాణం పోయిన మాట తప్పడు. వాడు
నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటానని అంటున్నాడు కదా, ఇక నువ్వు బాధపడకు, పదమ్మ ఫ్రెష్ అయ్యిరా, మీ ఇద్దరికి నేను భోజనం పెడతాను అని చెప్పి అలా శారద అంటూ ఉంటుంది. ఇక అలా గగన్ భూమియే తన చిన్ననాటి స్నేహితురాలని తెలుసుకొని అలా భూమిని ప్రేమించడం మొదలు పెడతాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.